వెనక్ కూర్చోకూడదంటే ముందు కూర్చోమని కాదర్థం. నా బైక్ మీదే కూర్చోవద్దని. ఏటంటున్నారు మధుబాబు? తెలుగులోనే కదా చెప్పాను. నువ్వు నా బైక్ మీద కూర్చొని నాతో పాటు కాలేజ్కి రావడం నాకు ఇష్టం లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు నాకు పెళ్ళైనట్టు కానీ నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు కానీ కాలేజ్లో ఒక్కరికి కూడా తెలియకూడదు. ఇదే మాట పెద్దయ్య గారు ముందే చెప్పొచ్చు కదా. నేను చెప్తూనే ఉన్నాను, కానీ తాతయ్య నా మాట అస్సలు లెక్క చేయట్లేదు. నా బాధని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. అందుకే వాళ్ళ ముందు తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ఎక్కించుకున్నా. ఈ డబ్బులు తీసుకో. ఇక్కడి నుంచి బస్సులో కానీ ఆటోలో కానీ కాలేజ్కి వచ్చి సిటీ కాలేజ్ అని చెప్పు, గేటు ముందే దింపుతారు. ఇది ఇవాళ మాత్రమే కాదు, ఇవాల్టి నుంచి ఎవ్రీడే ఇలాగే ఉంటుంది. అలవాటు చేసుకో. టెంపుల్కి వచ్చినట్టు మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తానని ఎక్స్పెక్ట్ చేయకు. బాయ్. నా పిచ్చి కాకపోతే కాలేజీలో అడ్మిషనే ఆపాలని చూసిన మధుబాబు కాలేజీ వరకు నన్ను తనతో పాటు తీసుకెళ్తారని నా నెట్ట అనుకున్నాను. ఆటో! మన పెద్ద కోడలు హైమవతి ఫోన్ చేస్తున్నా సింధుజాక్షి ఫోను తీయటం లేదు. సింధుజాక్షి వాళ్ళని కూడా ఒక్కసారి మన ఇంటికి పిలిచి ఆ 16 రోజుల పండుగ జరిపిస్తే బావుంటుంది కదండి. మంచి మాట చెప్పావిందిరా. వాళ్లతో పాటు శ్రీలక్ష్మి మధుసూదన్లకు కూడా 16 రోజుల పండగ జరిపించాలి. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఆ కార్యక్రమం రేపే జరిపిద్దాం. అలాగే ఇందిరా, ఇప్పుడే గోపికి ఫోన్ చేసి ఈ రాత్రికే బయలుదేరమని చెప్తాను. ఇప్పుడు హ్యాపీనా అక్క? పెద్దయ్యా! అన్నయ్య, అన్నయ్య, పెద్దయ్య ఫోన్ చేస్తున్నారు. నమస్కారం పెద్దయ్య. ఆ, ఏంటి గోపి, ఎలా ఉన్నారు? బాగున్నాం పెద్దయ్య. అమ్మగారు శ్రీలక్ష్మి ఎలా ఉన్నారు? ఇక్కడ అందరూ బాగున్నారు గోపి. చెప్పండి పెద్దయ్య, ఫోన్ చేశారు? గోపి, రేపు మా సింధుజాక్షికి నీకు 16 రోజుల పండగ జరిపించాలని నిర్ణయించుకున్నాం. పెద్దయ్య, ఇంత సడన్గా అంటే? మీరు రావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. అయ్యో పెద్దయ్య, మీకెందుకు అంత శ్రమ? అవన్నీ నేను చూసుకుంటానులేండి. అది కాదు గోపి. పెద్దయ్య, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టదు పెద్దయ్య. సరే, మీ అమ్మగారిని మీ చెల్లెల్ని కూడా తీసుకురా గోపి. అది కాదు పెద్దయ్య. నువ్వింకేం మాట్లాడ గోపి. మీకు పెళ్ళైన తర్వాత మీరిద్దరూ మా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టలేదు కదా, వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఒకసారి సింధుజాక్షికి ఫోన్ ఇవ్వు. అలాగే పెద్దయ్య. హలో తాతయ్య. అమ్మా సింధుజాక్షి, బావున్నావా అమ్మా? గోపీకి చెప్పాను, మీరు రాత్రికి బయలుదేరుతున్నారు. జాగ్రత్తగా రండి. పొద్దున మాట్లాడుకుందాం. ఉంటాను. ఏటైందిరా? అమ్మా, పట్నం నుండి పెద్దయ్య ఫోన్ చేశారు. మనందరినీ పట్నానికి రమ్మంటున్నారు. ఏమండి,
16 రోజుల పండుగ జరిపిస్తున్నాం సరే, శ్రీలక్ష్మి మధుసూదన్ల శాంతి ముహూర్తం గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదు. వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళెప్పుడు కలుసుకుంటారు? వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం ఎప్పుడు మొదలవుతుందండి? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన వాణ్ణి ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటానా? పెళ్ళైన మొదటి రోజు నుంచి ఏదో ఒక సందర్భంలో మన పంతులు గారితో మాట్లాడుతూనే ఉన్నాను. ఆఖరికి నిన్న గుళ్ళో ఆయన నాకో మంచి వార్త చెప్పారు. ఏంటండి అది? రేపు 16 రోజుల పండగ అవ్వగానే శ్రీలక్ష్మి మధుసూదన్ల శాంతి ముహూర్తానికి ఏర్పాట్లు చేసుకోవచ్చన్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. అమ్మా అమ్మా, ఇందులో అంత శుభవార్త ఏముంది? అసలు మ్యాడీకి శ్రీలక్ష్మి అంటేనే ఇష్టం లేదు. కనీసం వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు, మాట్లాడుకోవడం లేదు. అలాంటి వాళ్ళకి మీ బలవంతంతో నాన్నగారికి ఏదో ప్రమాదం ఎదురైందని భయపెట్టి వాళ్ళ పెళ్లి చేసేశారు. నా పసుపు కుంకాలు రాలిపోకుండా కాపాడ్రా. సరే కడతాను. పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా వాళ్ళిద్దరి మధ్యలో అణువంత కూడా ప్రేమ పుట్టిందే లేదు. అవేవీ తెలుసుకోకుండా వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడం ఏంటి? ఓసే పిచ్చి తల్లి, శాంతి ముహూర్తం ఏర్పాటు చేసేదే ఇలా ఎడమొహం పెడమొహంగా ఉన్నవాళ్లని దగ్గర చేయడానికే. మాటలే లేని వాళ్ల మధ్యలో మాటలు పుట్టించడానికే ఈ శాంతి ముహూర్తం. ఇక చాలా ఆపమ్మా. ఇందిరా, భార్యాభర్తల బంధం విలువ తెలియని నీ కూతురు కూడా మన నిర్ణయాన్ని తప్పుబడుతోంది. తను తీసుకున్న నిర్ణయాలు సరైనవయ్యుంటే ఈరోజు తనిలా ఈ ఇంట్లో ఉండేదే కాదు. తన జీవితమే చక్కదిద్దుకోలేని మనిషి ఇంకొకరి జీవితాలకి సలహాలివ్వాల్సిన అవసరం లేదు. ఆ విషయం చెప్పు నీ కూతురుకి. రేపు 2 జంటలకి 16 రోజుల పండగ జరుగుతుంది. ఆ తరువాత శ్రీలక్ష్మి మధుసూదన్ల శాంతి ముహూర్త కార్యక్రమం కూడా జరుగుతుంది.